హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్ట్9 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు నేను ఒక మేల్ ఫర్టిలిటీ గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను. జనరల్గా మేల్స్ ఇన్ఫర్టిలిటీ కోసం వచ్చినప్పుడు ఒక కపుల్ మేల్లో ఎలా ఎవాల్యుయేషన్ చేస్తాము అనేది మీకు లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. బేసిక్ టెస్ట్ ఏంటంటే సెమెన్ అనాలిసిస్ అనేసి ఉంటుంది. సో దీంట్లో నార్మల్గా ఉందా లేదా అనేది చూస్తాం. నార్మల్ అంటే కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ మెయిన్. దీంతో పాటు అడిషనల్ గా ఏమన్నా పస్ సెల్స్ ఉన్నాయా ఇట్లాంటివి కొన్ని చూస్తాము. సో నార్మల్ సెమెన్ అనాలిసిస్ లో కౌంట్ మోర్ దెన్ 15 మిలియన్ ఉండాలి. మోటిలిటీ మోర్ దెన్ 32%, అంటే ర్యాపిడ్ గా మూవ్ అవుతున్నవి మోర్ దెన్ 32% ఉండాలి. దాంతో పాటు నార్మల్ ఫార్మ్స్ అనేటివి 4% కంటే ఎక్కువ ఉండాలి. సో ఇవి కొన్ని ఆల్రెడీ చెప్పుకున్నాము. సో దీంట్లో ఇలా లేకుండా కొంచెం తక్కువ ఉంది అంటే నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా ఫస్ట్ టాబ్లెట్స్ ఇస్తాము, యాంటీ ఆక్సిడెంట్స్. ఇంకా వాళ్ళ లైఫ్ లో ఏమైనా ఇప్పుడు స్ట్రెస్ఫుల్ గా ఉన్నారా, ఎక్కువ జర్నీస్ చేయడం కానీ, రీసెంట్ గా ఫీవర్ ఏమైనా ఉందా, ఇట్లాంటివి చూస్తాము. దాంతో పాటు నెక్స్ట్ స్కాన్ లో ఒకసారి చూస్తాము, ఫ్రూటల్ స్కాన్ అనేది ఒకసారి అడ్వైస్ చేస్తాము. నెక్స్ట్ ఇంకా మరీ తక్కువ రేంజ్ లో అంటే 5 మిలియన్ 10 to 10 బిలో కౌంట్ ఉంది, లేదు ఎక్కువ మొటిలిటీ చాలా ఎఫెక్ట్ ఉంది, ఇలా ఉన్న వాళ్ళలో హార్మోన్స్ కూడా చూస్తాం అనమాట. అంటే బ్రెయిన్ నుంచి హార్మోన్స్ కరెక్ట్ గా, అంటే స్పర్మ్స్ ప్రొడక్షన్ కి వస్తున్న హార్మోన్స్ FSH, LH, టెస్టోస్టెరాన్, ఇవి నార్మల్ ఉన్నాయా లేదా అనేది చూస్తాం. దాన్ని బట్టి కౌంట్ అనేది ఎందువల్ల వస్తుంది, రీజన్స్ లో చూసుకుంటాం అనమాట. దీని తర్వాత ఏంటంటే వాళ్ళకి కరెక్టబుల్ గా ఉన్నవన్నీ కరెక్ట్ చేయడానికి సజెస్ట్ చేస్తాం. లైక్ కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ మెడిసిన్స్ ఇస్తాం 1 month అలాగా. వాళ్ళ లైఫ్ లో ఏమన్నా అంటే కొందరు ఎక్కువ నైట్ షిఫ్ట్స్ వల్ల కూడా ఈ మధ్య సెమెన్ కౌంట్ లో చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి అనమాట. సో ఇలాంటివి ఏమన్నా కరెక్ట్ చేసుకోమంటాము. ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి కట్ చేసి చూడమంటాం అనమాట. మళ్ళీ రిపీటెడ్ టెస్ట్ లో కూడా అలానే ఉంది అంటే నెక్స్ట్ అంటే కొంతమంది చాలా వెయిట్ చేస్తూ ఉంటారు, మెడిసిన్స్ వాడితే మాది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. అలా కాకుండా ఒక 2 months or 3 months మాక్సిమం మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా వాళ్ళకి కౌంట్ పెరగట్లేదంటే ట్రీట్మెంట్స్ అనేటివి సజెస్ట్ చేస్తాం. దాని పరంగా వెళ్తే బెటర్ గా ఫర్టిలిటీ పొంది సక్సెస్ఫుల్ గా బేబీతో ఇంటికి వెళ్ళొచ్చు. సో హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ వెరీ మచ్.